మా చిన్నోడు పాస్తా అని చేసిండు. దీంట్లో 2 చెంచా ఈ రెండు కలిపి పాస్తా 3 సార్లు దీన్ని రెడీ చేసిండు. ఎంత ఉప్పు వేసినావు బేటా? నేను డైలీ కర్రీ అని చెప్పి కర్రీలో వేస్తా కదా చెంచా, అదే చెంచాతోని 3 చెంచాల ఉప్పు వేసిండంట. ఇలా ఈ రెండింటికి సరిపడా 3 చెంచాలు ఉప్పు. అయ్యో దీన్ని ఒకసారి ఉప్పు ఎక్కువైందని తీసుకొని పోయి ఉడకబెట్టి వాటర్ పోసి ఉడకబెట్టుకొని తీసుకొని వచ్చిండు. రెండోసారి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే ఉడికితే మమ్మీ వాటర్ అంతా గుంజేస్తుందని తీసుకోబెట్టు. ఆ మూడోసారికి నేను అందులో బొగ్గేస్తే ఉప్పు అంతా గుంజేస్తారని చెప్పిన. పోయి తీసుకొని మూడోసారి కూడా ఉడకబెట్టుకొని తీసుకొని వచ్చిండు. ఇక 4ఓసారికి అది కాదు ఇది కాదు అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఆలు కుర్మా తెచ్చుకొని ఇందులో పెట్టుకొని తిందామని ట్రై చేస్తుండే. ఇది ఏమవుతుంది తెలుసా, ఇది ఇంట్లో ముంచి తినేసరికి ఇది కూడా సాల్ట్ అయిపోయింది. నాకు ఎంత పోసిండు చూడండి. ఇది తింటారా? నేను ఈ పాస్తా కనీసం ఈ పాస్తా ఇది తీసి తిందామని అనుకున్నా కానీ ఇలా సాల్ట్ ఉంది మొత్తం. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఇది తీసుకుపోయి ట్యాప్ కింద పెట్టి కడిగి తింటాడట. వలుకోపోయాడురా, ఏమనకంటున్నాడు. అసలు వాడు తీసేటప్పుడే తీద్దాము వీడియో అని చెప్పేసి అనుకున్నా. నేను మొహం కడుక్కొని వచ్చే వరకే వీడియో వాడని వండేసిండు, ఇట్లా చేసిండు తిని. కానీ నిజంగా బాగా చేస్తాడు వీడు పాస్తా. కానీ ఈసారి ఎందుకు ఇట్లా చేసినావు? ఎందుకు ఇట్లా చేసినావు చెప్పు, నువ్వు కారణం చెప్పు ఫస్ట్. కాదు ఫోన్ చూసుకుంటే చేసినావు కదా, చెప్తలేడు. ఫోన్లో వీడియో రీల్స్ చూసుకుంటా అందులో మూతి పెట్టి ఇది చేసిండు. చండాలంగా ఇది తింటుంది. ఎంత తింటుంది ఇది? ఇగో ఇంట్లో కూడా సాల్ట్ ఉంది తెలుసమ్మని. ఇగో ఇంట్లో ఇది ఉందా, ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఇంట్లో సాల్ట్ ఉంది. ఇంకో డైరెక్ట్ ఇట్లా పెట్టుకో.